Hello everyone, welcome back to our zoology class. In this video, we are going to discuss antibody structure. Before understanding the structure, we should first know what an antibody. An antibody is a protective protein produced by plasma cells which are differentiated B lymphocytes. యాంటీబాడీస్ అనేది మన బాడీలో ఒక ప్రొటెక్టివ్ ప్రోటీన్. ఇది ప్లాస్మా సెల్స్ ద్వారా ప్రొడ్యూస్ అవుతుంది. ప్లాస్మా సెల్స్ అనేవి బి లింఫోసైట్ నుంచి ఏర్పడతాయి. ఓకే, యాంటీబాడీస్ రికగ్నైజ్ ఫారెన్ సబ్స్టాన్సెస్ కాల్డ్ యాంటీజెన్స్, బైండ్ స్పెసిఫికల్లీ టు దెమ్, రిమూవ్ ఫ్రమ్ ది బాడీ. ఓకే, యాంటీబాడీస్ అనేది మన శరీరంలో అంటే మన బాడీలోకి ప్రవేశించిన యాంటీజెన్స్ అనే ఫారెన్ సబ్స్టాన్స్ని ఐడెంటిఫై చేసి వాటికి స్పెసిఫిక్గా బైండ్ అయ్యి వాటిని రిమూవ్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. వీటిని యాంటీబాడీస్ అని అంటారు. యాంటీబాడీస్ ఆర్ ఇమ్యూనోగ్లోబ్యులిన్స్. అంటే యాంటీబాడీస్కి మరొక పేరేంటి? ఇమ్యూనోగ్లోబ్యులిన్స్. ప్రతి ఒక్క యాంటీబాడీకి ఒక ఇమ్యూనోగ్లోబ్యుల్ అనేది ఉంటుంది. సో వాటిని ఇమ్యూనోగ్లోబ్యుల్స్ అనడానికి రీజన్. Let us discuss about antibody structure. An antibody is a Y-shaped glycoprotein and consists of 4 polypeptide chains joined together by disulfide bonds. యాంటీబాడీ అనేది వై షేప్లో ఉండే గ్లైకోప్రోటీన్. మొత్తం 4 పాలీపెప్టైడ్ చైన్స్ అనేవి ఉంటాయి. ఈ 4 పాలీపెప్టైడ్ చైన్స్ అనేవి డైసల్ఫైడ్ బాండ్స్ ద్వారా ఒకదానికొకటి బైండ్ అయి ఉంటుంది. ఓకే, these 4 chains include 2 heavy chains and 2 light chains. Now let us discuss about parts of antibody structure. First of all, heavy chains. These 2 larger chains are called heavy chains. They form the main framework of the antibody. Heavy chains are longer and larger than light chains. హెవీ చైన్స్ అనేవి పొడవుగా మరియు లైట్ చైన్స్ కన్నా పెద్దగా ఉంటాయి. దే ఫార్మ్ ది ఇన్నర్ పార్ట్ ఆఫ్ ది వై షేప్డ్ యాంటీబాడీ. ఇవి వై షేప్లోని ఇన్నర్ పార్ట్ని ఏర్పరుస్తాయి. హెవీ చైన్ డిటర్మైన్స్ ద క్లాస్ ఆఫ్ ది యాంటీబాడీ ఐజీజీ, ఐజీఏ, ఐజీఎం, ఐజీఈ, ఐజీడి. హెవీ చైన్ టైప్ని బట్టి యాంటీబాడీ యొక్క క్లాస్ని డిటర్మైన్ చేస్తుంది. ఓకే, these 2 shorter chains are light chains. ప్రతి లైట్ చైన్ ఒక హెవీ చైన్తోని అటాచ్ అయి ఉంటుంది. The light chains are shorter than the heavy chains. Each light chain is attached to one heavy chain by a disulfide bonds. Light chain help in antigen recognition. లైట్ చైన్స్ అనేవి హెవీ చైన్స్ కన్నా చిన్నగా ఉంటాయి. ప్రతి లైట్ చైన్ ఒక హెవీ చైన్తోని అటాచ్ అయి ఉంటుంది. డైసల్ఫైడ్ బాండ్ ద్వారా అటాచ్ అవుతుంది. ఓకే, దీస్ ఆర్ 2 types. దే ఆర్ కాపా, లాంబ్డా. డైసల్ఫైడ్ బాండ్స్. ఓకే, హెవీ చైన్ అండ్ లైట్ చైన్ డైసల్ఫైడ్ బాండ్స్ ద్వారా అటాచ్ అయి ఉంటాయి. The heavy chains are connected to each other by disulfide bonds. Each light chain is also attached to a heavy chain by another disulfide bonds. These bonds maintain the stability of the antibody molecule. హెవీ చైన్స్ ఒకదానికొకటి డైసల్ఫైడ్ బాండ్స్ ద్వారా బైండ్ అవుతాయి. ఓకే, అలాగే ప్రతి లైట్ చైన్ కూడా ఒక హెవీ చైన్తో డైసల్ఫైడ్ బాండ్ ద్వారా అటాచ్ అయి ఉంటుంది. ఈ బాండ్స్ యాంటీబాడీకి స్టెబిలిటీని ఇస్తుంది. ఓకే, నెక్స్ట్ వేరియబుల్ రీజియన్. దిస్ ఈజ్ ద వేరియబుల్ రీజియన్. ఓకే, దీస్ recognizes and binds to a specific antigen. The tips of the both heavy and light chain form the variable region. This region differs from one antibody to another and specifically bind to an antigen. Heavy chain and light chain లాస్ట్ పార్ట్ని వేరియబుల్ రీజియన్ అని అంటారు. ఓకే, ఇది ప్రతి యాంటీబాడీలో
ఏంటంటే డిఫరెంట్గా ఉంటుంది. ఈ పార్ట్నే యాంటీజెన్ని ఐడెంటిఫై చేసి దానికి బైండ్ అవుతుంది. సో దీన్ని వేరియబుల్ రీజియన్ అని అంటారు. నెక్స్ట్ కాన్స్టాంట్ రీజియన్. దిస్ ఈజ్ ద కాన్స్టాంట్ రీజియన్. ఇట్ పర్ఫార్మ్స్ ఇమ్యూన్ ఫంక్షన్స్ ఆఫ్టర్ యాంటీజెన్ బైండింగ్. The remaining portion of the heavy and light chain is called constant region. This region remains almost same in antibodies of the same class and performs effector functions. అంటే మిగిలిన పార్ట్ మొత్తం కాన్స్టాంట్ రీజియన్ అని అంటారు. ఒకే క్లాస్కి చెందిన యాంటీబాడీస్లో ఇది దాదాపు ఒకే విధంగా సేమ్ ఉంటుంది. ఓకే, డిఫరెంట్గా ఉండదు. ఇది కాంప్లిమెంట్ యాక్టివేషన్ అండ్ ఎఫెక్టార్ ఇమ్యూన్ ఫంక్షన్లో హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ antigen binding site. These are the antigen binding site. Each antibody has 2 antigen binding sites. The antigen binding site is located at the 2 tips of the Y-shaped antibody. Each antibody has 2 binding sites allowing it to bind 2 identical antigens simultaneously. ఓకే, వై షేప్లోని 2 చివర్లో యాంటీజెన్ బైండింగ్ సైట్స్ ఉంటాయి. ఒకే యాంటీబాడీలో 2 యాంటీజెన్ బైండింగ్ సైట్స్ ఉంటాయి. అందువల్ల ఒకేసారి 2 అంటే సేమ్ యాంటీజెన్స్తో కలుస్తుంది. నెక్స్ట్ వన్ ఫ్యాబ్ రీజియన్. దిస్ ఈజ్ ఫ్యాబ్ రీజియన్. వై షేప్లోని 2 ఆర్మ్స్ని కలిపి ఫ్యాబ్ రీజియన్ అని అంటారు. The 2 arms of the antibody called the Fab. Fab ante fragment antigen binding site. This region binds specifically to antigens. Okay. యాంటీబాడీలోని 2 ఆర్మ్స్ని ఫ్యాబ్ రీజియన్ అంటారు. ఫ్యాబ్ అంటే ఫ్రాగ్మెంట్ యాంటీజెన్ బైండింగ్. ఓకే, ఈ పార్టే యాంటీజెన్స్తో బైండ్ అవుతుంది. నెక్స్ట్ వన్ FC region. FC ante fragment crystallization. This term is called FC region. The stem of the antibody is called FC region. FC ante fragment crystallization. Does not bind antigen directly. Instead, it interacts with immune cells and activates complement system. యాంటీబాడీ స్టెమ్ని FC region అని అంటారు. ఇది డైరెక్ట్గా బైండ్ అవ్వదు యాంటీజెన్కి. తర్వాత ఇమ్యూన్ సెల్స్లో యాక్టివిటీస్ జరిపిన తర్వాత మళ్ళీ కాంప్లిమెంట్ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తుంది. ఓకే, దీనినే FC రీజియన్ అని అంటారు. నెక్స్ట్ వన్ హింగ్ రీజియన్. 2 ఆర్మ్స్ కలిసే మిడిల్ పార్ట్ని హింగ్ రీజియన్ అని అంటారు. The hinge region is present between the arms and stems of the antibody. It provides flexibility, allowing the 2 arms to move freely and binds antigen at different distances. వై షేప్లోని 2 ఆర్మ్స్ అండ్ స్టెమ్స్ మధ్య ఉండే పార్ట్ని హింగ్ రీజియన్ అంటారు. ఇది యాంటీబాడీకి ఫ్లెక్సిబిలిటీని ఇస్తుంది. అందువల్ల 2 యాంటీజెన్లు సులభంగా బైండ్ అవుతుంది. మొత్తంగా చూస్తే యాంటీబాడీ అనేది వై షేప్లో ఉండే గ్లైకోప్రోటీన్. ఇందులో 2 హెవీ చైన్స్ ఉంటాయి, 2 లైట్ చైన్స్ ఉంటాయి. 2 లైట్ చైన్స్ అండ్ హెవీ చైన్స్ అనేవి డైసల్ఫైడ్ బాండ్ ద్వారా బైండ్ అయి ఉంటాయి. వేరియబుల్ రీజియన్ యాంటీజెన్స్ని ఐడెంటిఫై చేస్తుంది. కాన్స్టాంట్ రీజియన్ అనేది ఇమ్యూన్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తుంది. ఫ్యాబ్ రీజియన్ యాంటీజెన్తో బైండ్ అయి ఉంటుంది. FC రీజియన్ అనేది ఇమ్యూన్ రెస్పాన్స్ని డిటర్మైన్ చేస్తుంది. అండ్ ఫైనల్లీ హింగ్ రీజియన్ యాంటీబాడీకి ఫ్లెక్సిబిలిటీని ఇస్తుంది. సో వీటిని యాంటీబాడీస్ అని అంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ ఫౌండ్ దిస్ ఎక్స్ప్లెనేషన్ హెల్ప్ఫుల్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్. Okay, see you in the next video.